ప్రియ దేవుని సంగమా, ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో విశ్వాసుల్లో మెదిలే ఒక కామన్ ప్రశ్న ఏంటని చెప్పానంటే, మేము దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం మా యొక్క సమస్యలు బట్టి, కానీ దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు మా ప్రార్థన అంగీకరించట్లేదు. అనేక రోజుల నుంచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు. ఎందుకని ఆలకించట్లేదు? ఒకవేళ అటువంటి ఆలోచనతోనే, అటువంటి తలంపుతోనే ఈరోజు నువ్వు మందిరానికి వస్తే, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆయనకు ఒక పేరు ఉందండి, ప్రార్థనలో ఆలకించేవాడని. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కొన్నిసార్లు మాత్రం ఆయన ప్రార్థన ఆలకించడట. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించడు. ఒకవేళ అటువంటి అంశాలు మనలో ఏమన్నా ఉన్నాయా? ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అటువంటి అంశాలు మనలో ఉంటే కనుక సరి చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒక 4-5 అంశాలు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటి అంశము జాగ్రత్తగా ఒక్కొక్క అంశం చెప్తా వస్తా ఉన్నాను. హృదయంలో పాపం ఉంచుకుని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన అంగీకరించడు. ఇది మొట్టమొదటి అంశం అండి. కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనంలో, కీర్తనలు 66:18వ వచనంలో కీర్తనకారుడు మాట్లాడుతూ, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినెడల ప్రభువు నా మనవి వినకపోను అంటున్నాడండి. నా హృదయములో నేను పాపమును ఉంచుకుంటే, నేను పాపమును లక్ష్యము చేస్తే దేవుడు నా మనవి ఎలా వింటాడు? నా మనవి వినడు దేవుడు అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఎవరండి మాట్లాడేది? దేవుడు మాట్లాడుతున్నాడా? ఎవరమ్మా మాట మాట్లాడేది? అది వాక్యాన్ని శ్రద్ధగా వినాలన్నమాట, మనసు పెట్టి వినాలన్నమాట. మనసు పెట్టి వింటే అప్పుడు మనం పాయింట్లోకి వస్తాం. దావీదు మాట్లాడుతున్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు, ఇంతకీ దావీదుకి దేవుడు ఒక చక్కని బిరుదు ఇచ్చాడు. ఏంటండి అది? దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడండి. నా హృదయానుసారుడు అని చెప్పి దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అటువంటి దావీదు గారు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. గమనించాలి. యెషయా గ్రంథంలో భక్తులైనటువంటి యెషయా 59వ అధ్యాయంలో మరొక మాట మాట్లాడుతా 59:2వ వచనంలో చూద్దాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అంటున్నాడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. అడ్డంగా ఒక తెర వచ్చేసింది ఆయనకి మీకు మధ్య, అందుకని ఆయన మీ ప్రార్థన ఆలకించట్లేదు అని చెప్తున్నాడు. గమనించండి, మనం ప్రభువుకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటని చెప్పంటే, ఆయన పరిశుద్ధుడండి, అత్యంత పరిశుద్ధుడు. పాపం అంటే ఏంటో ఎరగనటువంటి వాడు. పరిశుద్ధత, పాపము రెండు కూడా ఎప్పుడు ఒక దగ్గర ఉండలేవు. పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాపం ఉండలేదు, పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉండలేదండి. ఆయన యొక్క పరిశుద్ధత ఎలాంటిదో చెప్పుకోవాలని చెప్పారంటే, మనకి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూద్దామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూస్తే ఆయన ఎంతటి పరిశుద్ధుడో మనకి
అక్కడ వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొనుచు చాలండి రెంటితో ఎగురుచుండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. అత్యున్నత సింహాసనం పైన ప్రభువు ఆసీనుడై ఉండగా ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయటండి? 6 రెక్కలుండి 2 రెక్కలతో అటు ముఖాన్ని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుని ప్రభు యొక్క తేజస్సు చూడలేక 2 రెక్కలతోటి ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పని గాన ప్రతిగానంలో చేస్తూ ఉంటే వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయటండి. ఎంతటి పరిశుద్ధుడండి ఆయన! ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం చూస్తే ఆయన ఎక్కడ నివసిస్తాడో చూస్తానండి మనకి గుండెలు జారిపోతాయండి అసలుకి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21:18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన రత్నములతో అలంకరించబడి ఉండును. అలాగే మనకి 21వ అధ్యాయం చూసుకుంటే, 21వ వచనం చూసుకుంటే దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఏ దేవాలయము నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి ఒకసారి. హల్లెలూయా. శుద్ధ సువర్ణము ఏమండి, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో నిండి ఉండి అంతటి పరిశుద్ధుడైన, ఎటువంటి మచ్చ ఎటువంటి డాగు లేనటువంటి వాడండి. మరి అంతటి పరిశుద్ధుడైన దేవుడి వద్ద మన హృదయంలో పాపం ఉంచుకుని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అసలు మన ప్రార్థన ఆలకిస్తాడండి? ఎట్టి పరిస్థితులు కూడా ఆలకించడు. అసలు ఇంతకీ పాపం పాపం అని చెప్పుకుంటున్నాం కదా, అసలు ఈ పాపం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు పాపం అని చెప్పానంటే సిగరెట్ తాగటం, జనరల్గా బయట లోకంలో అనుకునే మాట. మందు కొట్టడం ఏమండి, పేకాట, వ్యభిచారం ఏమండి, జనరల్గా ఇవే మనకి పాప, నరహత్య పాపాలు అనుకుంటూ ఉంటారు. మరి అదేనా పాపం అని చెప్పానంటే, లేకపోతే బైబిల్ పాపం గురించి ఏం చెప్పింది? బైబిల్లో పాపం గురించి ఏం చెప్పబడింది? మీకు తెలిసిన మాటలు. పాపం అంటే ఇంకా అసలు పాయింట్ చెప్పట్లేదమ్మా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏ ఆజ్ఞ? ఏ ఆజ్ఞమ్మా? డ్రైవింగ్ చేస్తా ఉన్నాం అనుకోండి, సపోజ్ డ్రైవింగ్ నేర్చుకుంటాం మనం. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కొన్ని క్యాటలాగ్ ఇస్తారు. ఏం క్యాటలాగ్ అది? ఏమండి, రోడ్డుకి ఎడమ పక్కనే నడపవలెను, ఇంకా రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగవలెను,
ఆకుపచ్చ లైట్ వచ్చినప్పుడు వెళ్ళవలెను. ఏమండి? కొన్ని కొన్ని క్యాటలాగ్స్ ఉంటాయి, ఆజ్ఞలు. ఒకవేళ వాటిని అతిక్రమించినచో జరిమానా విధించబడును, లేకపోతే ప్రాణమే పోవచ్చును. అంతే కదా? నేను రైట్ పక్కన పోతాను, రెడ్ లైట్ వచ్చినా పోతానని చెప్పానంటే పోతావు పైకి. అలాగే దేవుడు కూడా తన బిడ్డలకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఏ విధంగా జీవించాలి ఈ లోకంలో అని చెప్పేసి. మీరు జాగ్రత్తగా చక్కగా జీవించాలని చెప్పానంటే కొన్ని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మనకి నిర్గమకాండం 20 అధ్యాయం మనకు ఆజ్ఞలు కనిపిస్తాయి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. 10 ఆజ్ఞలు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి ప్రభు ఏమంటాడని చెప్పారంటే, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని సేవించవలను. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఆ 10 ఆజ్ఞల యొక్క సారం అంతా కూడా ఇదే అని చెప్తున్నాడండి. పాపమును హృదయంలో లక్ష్యం చేస్తే దేవుడు మన మనవిని ఆలకించడు అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందులో భాగంగా పాపం అంటే ఏంటి అనే భాగంగా మొట్టమొదటి అంశం ఏం చెప్పుకుంటున్నామండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక్కసారి ఆ 10 ఆజ్ఞలు ఎవరన్నా చెప్పగలుగుతారా మీకు గుర్తున్న మట్టుకి? మొట్టమొదటి అంశం ఏంటని చెప్పానంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదండి, ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీకు ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇంకా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఇంకా నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాని దేనిని ఆశింపకూడదు. ఇవన్నీ కూడా మనకి 10 ఆజ్ఞలు చెప్పబడ్డాయండి. అయితే అందులో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి చెప్పంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీకు ఉండకూడదు. తర్వాత పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపాన్నైనా విగ్రహాన్నైనా నువ్వు చేసుకొనకూడదు, చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారని చెప్పానంటే, మందిరాలకు వస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు, దేవునికి ఆరాధన చేస్తారు, దేవుని స్తుతిస్తారు. మళ్ళా ఇంటికి వెళ్ళి ఏం చేస్తారని చెప్పానంటే, పంతులు గారిని పిలిపించుకుంటారు, ముహూర్తాలు పెట్టించుకుంటారు, మంచి రోజులు చూస్తారు. ఏమండి? దాని ప్రకారం నడుచుకుంటూ పోతూ ఉంటారు. అంటే పంచాంగాలు ముహూర్తాలు చూడకూడదా? చూడకూడదని చెప్పని నేను చెప్పట్లేదండి. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. కానీ క్రైస్తవులుగా దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మనం ఏ విధంగా జీవించాలని చెప్పని కొన్ని ఆజ్ఞలు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి క్రైస్తవులుగా మనం దాని ప్రకారం మనం జీవించాలి. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మతాచారం ప్రకారం, వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అది తప్పని చెప్పి నేను చెప్పడం లేదు. కానీ క్రైస్తవులుగా మనం ఎలా జీవించాలో దేవుడు ఏం చెప్పాడు? విగ్రహం అంటే బొమ్మను పూజించడమేనా? దేవుడైనటువంటి యెహోవా స్థానంలో
నువ్వు దేన్ని పెట్టుకున్నా సరే, అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా నువ్వు దేన్ని హృదయంలో నిలుపుకున్నా సరే, అదే విగ్రహం అండి. నువ్వు మందిరానికి వచ్చి దేవునికి ప్రార్థన చేసి, దేవా నాకు ఈ సహాయం చేయ ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి, మళ్ళీ ఇంటికి వెళ్ళి నువ్వు ముహూర్తం పెట్టించుకుని నువ్వు దాని ప్రకారం చేస్తూ ఉంటే నువ్వు దేవునికి విలువిచ్చావా, దానికి విలువిచ్చావా? నువ్వు దేనికి ఎక్కువ విలువిస్తే అదే నీ జీవితంలో విగ్రహం. నువ్వు మందిరానికి రాకుండా నువ్వు ఉద్యోగానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే నీ జీవితంలో విగ్రహమే, ఉద్యోగమే పెద్ద విగ్రహం. యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ, యెహెజ్కేలు 14వ అధ్యాయం 3వ వచనం, యెహెజ్కేలు 14:3, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహముల్నే నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగున విగ్రహాల మనసులో పెట్టుకుని నా వద్దకు ఎందుకు వస్తారయ్యా? రెండు తలంపులు పెట్టుకుని నా వద్దకు ఎందుకు వస్తారయ్యా? అటువంటి విగ్రహాలు మనసులో పెట్టుకుని, రెండు తలంపులు మనసులో పెట్టుకుని దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వారి ప్రార్థన అంగీకరించబడదండి. క్రైస్తవులుగా జీవిస్తున్న మనం ఏ విధంగా జీవించాలి? ఆయన పరిశుద్ధుడు, రోషం కలిగిన దేవుడు. చాలా జాగ్రత్తగా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. నెంబర్ 2, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 3వ ఆజ్ఞ అండి. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. చాలామంది చాలా సింపుల్గా దేవుడి నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ హల్లెలూయా అంటారు, ఎక్కడ పడితే అక్కడ చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది ఏంటని చెప్పానంటే దేవుని తోడు అంటూ ఉంటారు. ఏమండి, దేవుని తోడు ఎప్పుడు అటు చేయని తెలుసా అసలు నేను అని చెప్పని దేవుని తోడు పెడతా ఉంటారు. అవునా? అది చాలా పొరపాటు. వాక్యం ఏం చెప్తుంది చెప్పంటే మత్తయి సువార్త 5:34. 5:34 అండి. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. చాలండి, ఇంకా సరిపోయింది. ఏంటట? ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుని నామాన్ని పెట్టుకుని అడ్డం పెట్టుకుని కొంతమంది డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. దేవుని నామాన్ని అడ్డు పెట్టుకుని శాపనార్థాలు పెడతా ఉంటారు. చాలా పొరపాటు అండి. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఇది 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. ఆదివారము ప్రభు దినమండి. అది పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము. ప్రభువు 6 రోజుల పాటు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదివారం పూట దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని ధ్యానం చేయాలి, దేవుని స్తుతించాలి. అది ఎంతో శ్రేష్టం. దేవుని సన్నిధిలో ఒక దినం గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పిన వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈనాడు చాలామంది ఆదివారాన్ని గౌరవించట్లేదండి పరిశుద్ధ దినంగా. చాలా విచారకరం అండి. చివరికి మొన్న ఒక దైవజనుడు ఒక
యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటే విన్నాను. ఏంటని చెప్పానంటే, కొంతమంది అట బల్లారాధనప్పుడు కూడా రొట్టె ద్రాక్షరసమే కదా, రొట్టింట్లో చేసుకుంటే అయిపోద్ది, ద్రాక్షరసం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటే అయిపోద్ది. పాస్టర్ గారు చెప్తా ఉంటే దాని ప్రకారం తిని తాగేస్తే అయిపోద్ది కదా. ఎంత పాపం చేస్తున్నారండి. యూట్యూబ్లో వాక్యాలు వస్తున్నాయి, యూట్యూబ్లో వాక్యాలు చూసుకొని ఇంట్లోనే కూర్చుని ఆరాధన చేసుకుంటున్నారండి. ఎంత పాపం, ఎంత పాపం అండి. మరికొంతమంది ఏంటి సార్ చెప్పంటే, ఈ పండగలు అవి వస్తాయి కదా, ఈ ఆగస్టు 15 బక్రీద్ ఈ పండుగలు, ఆ పండగలప్పుడు ఆదివారాన్ని చూసుకుని ఒకరోజు ముందు అటు ఇటుగా సెలవు పెట్టేసి వెళ్ళిపోతారు ఊరికి. చాలామంది అలా చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఏదో ఒక్కసారి అంటే అనుకోవచ్చు, కానీ మాటి మాటికి అలాగే చేస్తూ ఉంటారండి. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని సన్నిధన్నా, దేవుని సంఘమన్నా, దేవుని సహవాసం అన్న వారికి ఏమాత్రం కూడా భయము భక్తి లేదండి. దేవుని సన్నిధిని గౌరవించినటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ప్రార్థన మానేస్తే ఎంత పాపం తెలుసా? భక్తులైన సమూయేలు ఒకసారి మాట్లాడతా, మొదటి సమూయేలు 12:23 మొదటి సమూయేలు 12:23, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వల్ల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడినగుదును. నేను ప్రార్థన చేయకపోతే నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడిని అవుతానని చెప్తున్నానండి సమూయేలు గారు. సమూయేలు ఎంత గొప్ప భక్తుడండి ఏమండి. దేవుడు సమూయేలుని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఆ రోజుల్లో. అటువంటి సమూయేలు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఏమండి, మరి మనం ఇంకెంత భక్తి కలిగి ఉండాలి, ఇంకెంత ప్రార్థనలో ముందుకు సాగిపోవాలి మనం. ఒక్కసారి ఆలోచన చేద్దామండి. హెబ్రీ పత్రిక 10:24లో, హెబ్రీ పత్రిక 10:24లో, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుగొల్పవలనని ఆలోచింతుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక, అవకాశం లేక అనారోగ్యం వచ్చి మందిరానికి రాకపోతే అది వేరే సంగతి అండి. కానీ అవకాశం ఉండి కూడా మందిరానికి రాకపోతే అది ఎంత పాపము. తర్వాత వచనం చూస్తేనండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినడలా పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధుల్లో దహించబోవు తీక్ష్ణమైన అగ్నిక ఉంటుంది. సత్యమును గురించి అనుభవ జ్ఞానం నీకు తెలుసు, ఆదివారం పూట మందిరానికి రావాలని చెప్పి తెలిసి కూడా నువ్వు రాకపోతే ఏముంటుందట? ఇంకా ప్రాయశ్చిత్తం ఏం లేదట, తీర్పు కోసం ఎదురు చూడాల్సిందని చెప్పనేటువంటి కఠినమైన మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయండి. దయవుంచి ఆదివారం పూట ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో కనపడి దేవుని ఆరాధన చేద్దామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆజ్ఞ ఏంటని చెప్పంటే, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ ఇది. నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానిస్తే, వారి మాట శ్రద్ధగా ఆలకిస్తే, వారికి లోబడి జీవిస్తే, వారి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఏంటంటే నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పి నీ వాక్యం సెలవిస్తా ఉందండి. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మనకి సామెతల గ్రంథంలో 2 చక్కని మాటలు ఉన్నాయండి, చూద్దాం. సామెతలు 30:17, సామెతలు 30:17. తండ్రిని అపహసించి
తల్లి మాట విననొల్లని వాని కన్ను ఏంటట, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. అంటే కళ్ళు పొడుచుకుని తినేస్తాయి పక్షులు అని చెప్పి చెప్తున్నాడు. చాలా కఠినమైన మాట అండి, జాగ్రత్తగా గమనించాలి. సామెతలు 20:20లో కూడా సమయం అయిపోతుంది, చూస్తాను, చెప్తాను, చదువు వినండి. తన తండ్రి నేనను తల్లి నేనను దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోను. అసలే కారు చీకటి, అసలే చీకటి, ఇంకా కారు చీకటి అని చెప్పానంటే ఇంకా ఏమి కనిపించదు అనమాట. అంటే తల్లి తండ్రిని సన్మానించాలా అని చెప్పినటువంటి ఆజ్ఞ ఎంత స్పష్టంగా ప్రభువు చెప్పాడో మనం గమనించాలండి. బైబిల్ అనేది ఏంటని చెప్పానంటే మతం కాదండి, మార్గం, సన్మార్గము, సత్య మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలి ఒక వ్యక్తి అనేది తెలియజేసేది బైబిల్ అండి. చాలామంది మీరు ఆ మతంలోకి మీరు దించేస్తున్నారు. ఎవరు దించట్లే, ఇక్కడ మార్గాన్ని చూపిస్తున్నాం అంతే, ఏ మార్గం గుండా పోవాలని చెప్పని ఎంత స్పష్టంగా చెప్పాడండి బైబిల్లో. తల్లి తండ్రిని ఏ విధంగా సన్మానించాలని చెప్పని, ఒకవేళ నువ్వు సన్మానించకపోతే నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పని వాక్యం స్పష్టంగా తెలివిస్తుంది. తప్ప ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటి భాగంలో ఆజ్ఞలు ఏంటి అని చెప్పని చెప్పుకుంటా వస్తాను. ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను మనం ఎక్కడున్నామని చెప్పేసి. తర్వాత ఆజ్ఞ ఏంటని చెప్పారంటే నువ్వు నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు. నరహత్య అని చెప్పంటే మనకి పాత నిబంధనలో నరహత్య చేయకూడదు అంటే ఏ కారణం చేత కూడా ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తిని చంపడానికి వీల్లేదు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మరొక మాట మాట్లాడుతా ఏమంటాడని చెప్పానంటే తన సహోదరుని చూచి వ్యర్థుడా, ద్రోహి అని చెప్పని పిలిస్తే అతడు నరకాగ్నికి లోనవుతాడని చెప్పని మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అంటే ఇంకెంత స్పష్టంగా ప్రభువు చెప్పాడు అంటే తోటి సహోదరుని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా అతన్ని ప్రేమించాలని చెప్పేసి నరహత్య అని చెప్పంటే వేరే వాడిని చంపితేనే నువ్వు చంపినట్టు కాదు, ఈ విధంగా చేసినా సరే నువ్వు చంపినట్లే అని చెప్పని మాట మాట్లాడటం జరిగిందండి. ఇంకా చూసుకుంటే వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. ఇవన్నీ కూడా మనకి 10 ఆజ్ఞలు చెప్పడం జరిగిందండి. ఇదిగో ఈ ఆజ్ఞలు మనం అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పండి. ఇగో ఇన్ని ఉన్నాయండి ఇందులో ఆజ్ఞాతిక్రమంలో. ఆ ఆజ్ఞను గనక దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలు గనక అతిక్రమిస్తే అది పాపము. అదిగో అటువంటి పాపాన్ని మన హృదయంలో లక్ష్యం చేసుకుంటే మన మనవి దేవుడు ఆలకించడు. పాపం అంటే ఏంటి, ఆ పాపంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని అంశాలు ఉన్నాయి అనే విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే యాకోబు 4:17 యాకోబు 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మేలైనది చేయనెరిగియు అని చెప్పంటే నీ తోటి సహోదరునికి ఏదైనా కష్టం వస్తే, నీ తోటి సహోదరికి ఏదైనా బాధ కలిగితే నీకు సహాయం చేసినటువంటి స్థితి నీకు ఉంది, నువ్వు సహాయం చేయగలవు. వాడు కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వాడు లేవలేకుండా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, భోజనం లేకుండా ఉన్నాడు, నువ్వు సహాయం చేయగలవు వాడికి. కానీ నువ్వు చూడనట్లుగా నువ్వు వాడిని పట్టించుకోకుండా, వాడికి సహాయం చేయకుండా, వాడిని ఆదరించకుండా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి దేవా నాకు సహాయం చేయ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని చెప్పంటే అటువంటి వారి ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. పాపం అంటే ఏంటో చెప్తా ఉన్నామండి.
అందులో అంశాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈరోజు మన ఆత్మీయ స్థితి ఈ విధంగా ఉంది. మన తోటి సహోదరుల్ని మనం ఆ విధంగా ప్రేమించగలుగుతున్నాం. వారికి ఏదైనా కష్టం వస్తే మనం వారిని ఆదరించగలుగుతున్నామా, లేకపోతే చూసి చూడనట్టు వెళ్తున్నామా? పరిశీలన చేసుకుందామండి. తర్వాత మొదటి యోహాను 15వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 15:16 5:16 క్షమించండి, 5:16 సకల దుర్నీతియు పాపం అంటాడండి. సకల దుర్నీతియు పాపం. సకల దుర్నీతి అని చెప్పానంటే నీతి కానిది ఏదో అదే దుర్నీతి అండి. దుర్నీతి అని చెప్పానంటే సకలమైన దుష్టత్వము, చెడు, ద్వేషము, కుళ్ళు, కుట్ర, లైంగిక అవినీతి అన్నీ కూడా ఆ దుర్నీతి అనే మాటలో ఇమిడి ఉన్నాయండి. ఇదిగో ఇన్ని ఉన్నాయండి పాపం అంటే ఏంటని చెప్పేసి. ఇదిగో ఇటువంటి పాపాలు మన హృదయంలో లక్ష్యం చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి, దేవా నా ప్రార్థన ఆలకించి ప్రభువా అని చెప్పానంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరుడ, సహోదరి, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి అంటాడు మోషే గారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని చెప్పి దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, మోషే గారేమో దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడుచును అని చెప్పంటాడు మోషే గారు. ఏమండి, నా హృదయంలో నిన్న పాపం ఉంచుకుంటే దేవుడు నా మనవి ఆలకించడం చెప్పని భక్తుడైనటువంటి దావీదు గారు చెప్తున్నారు. అటువంటి భక్తులు ఆ విధంగా మరి మాట్లాడితే మరి ఈరోజు నీ జీవితం ఏంటి, నా జీవితం ఏంటి? మనం ఇంకెంత దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. పాపంలో నేను ప్రధాన పాపిని అంటాడు పౌలు గారు. ఈ లోకంలో యేసు ప్రభు తర్వాత అంత గొప్ప సేవ చేసింది పౌలు గారే. అందరికీ బోధించిన తర్వాత నేనేమన్నా దారి తప్పిపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు పౌలు గారు. మరి అటువంటి పౌలు గారు నేను ప్రధాన పాపినని చెప్పానంటే ఏమండి, మరి మనం ప్రతిరోజు కూడా వాక్యపు వెలుగులో మన యొక్క ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయని చెప్పని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఎంత చక్కని వాక్యం అండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి ఆలకించడు, దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించడని చెప్పని అంశం గురించి మాట్లాడుకుంటా ఉన్నామండి, గుర్తు చేస్తూ ఉన్నాను. నెంబర్ 1 మొట్టమొదటి అంశం అయిపోయింది. రెండవ అంశము, వేషధారుల ప్రార్థన అంగీకరించబడదు. హృదయంలో పాపం ఉంచుకుంటే వారి ప్రార్థన అంగీకరించబడదు. నెంబర్ 2, వేషధారుల ప్రార్థన అంగీకరించబడదు. వేషధారులంటే లోపల కుళ్ళు, కుట్ర, కుతంత్రం అన్నీ పెట్టుకుని పైకి మాత్రము భక్తిపరులాగా పూజిస్తూ ఉంటారు, గురివెంద గింజలాగా అన్నమాట. కింద నలుపు ఉంటుంది కానీ పైన చక్కగా నేను అందంగా ఉన్నా కదా అనుకుంటుంది అన్నమాట గురివెంద గింజ. ఆనాటి కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు అని చెప్పి ఉండేవాళ్ళు. యేసు ప్రభు పరిచర్య చేసిన కాలంలో వారిని ఉద్దేశించి ప్రభు చెప్తాడు, సున్నం కొట్టిన సమాధులారా అంటాడు. అంటే సమాధుల పైకి అందంగా ఉంటే చక్కగా పాలరాతితోటి చక్కగా, లోపలంతా కూడా ఏముంటాయి, అంత డొల్ల ఎముకలు, అంత వాసన కంపు. అదిగో కొంతమంది లోపలంతా కూడా కుళ్ళు, కుట్ర, కుతంత్రం పెట్టుకుని ఏమండి తమ కంట్లో దూలాలు పెట్టుకుని ఎదురువారి కంట్లలో నలుసు చూపిస్తూ ఉంటారన్నమాట. అదిగో ఆ విధంగా చేస్తే గనక, అటువంటి పరిస్థితి ఒకరు నీకు ఉంటే గనక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడదు. సుంకరి వలె నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభువా నేను పాపిని ప్రభువా అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తావో అప్పుడే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. పరిసేయుడు, సుంకరి ఇద్దరు వచ్చారు దేవుని సన్నిధికి, కానీ
సుంకరి ప్రార్థన ఏమో అంగీకరించబడింది, పరిసయ్యుని ప్రార్థన అంగీకరించబడలేదు. కారణం వేషధారణ. వేషధారణ ప్రార్థన ఎన్నటికీ అంగీకరించబడదని పడదు. ఇది రెండవ అంశం. మూడవది, ఇతరుల అపరాధములను క్షమించుటకు నిరాకరించి దేవునికి ప్రార్థన చేస్తే అటువంటి వారి ప్రార్థన ఎన్నటికీ అంగీకరించబడదండి. కొంతమంది ఇతరులని క్షమించరు. నేను ఎవరినైనా సరే క్షమిస్తాను కానీ వాళ్ళని మాత్రం నా జీవితంలో ఎన్నటికీ క్షమించనని చెప్పని డైలాగులు కొడతా ఉంటారు. ఒకవేళ అటువంటి స్థితిలో ఒకళ్ళు నువ్వు వస్తే గనక, దయార్థ హృదయం లేకుండా, నీలో క్షమాగుణం లేకుండా అటువంటి స్థితిలో నువ్వు వస్తే గనక నువ్వు దేవుని సన్నిధికి నీ ప్రార్థన అంగీకరించబడదు. ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, పరలోక ప్రార్థన. మా అపరాధాలను, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము క్షమించు ప్రభువా అని చెప్పి ప్రతిరోజు కూడా పరలోక ప్రార్థన రొటీన్గా ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉంటామండి. కానీ వేరే వాళ్ళని క్షమించేటువంటి గుణం ఉండదండి చాలా మందికి అండి. భార్యాభర్త ఇంట్లో తగులాడుకుని కొట్లాడుకుని, ఏమండి, భర్త ఏమో భార్య జుట్టు పట్టుకుని, భార్య ఏమో భర్త జుట్టు ఉంటే జుట్టు లేకపోతే వేరే సంగతిలే, కానీ జుట్టు పట్టుకుని కొట్లాడుకుని, ఏమండి, మందిరానికి వచ్చిన సంగతి వచ్చినాక ఇంక మన సంగతి మనం చూస్తా అని చెప్పని నువ్వు మందిరానికి వచ్చి నువ్వు ఏం ఎరగనట్లుగా మన దేవునికి ప్రార్థన చేస్తే, ఏమండి, దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడా? ఈ సమాధానం ఏది? క్షమాగుణం ఏదండి అక్కడ? వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఏంటని చెప్పారంటే, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా తన యొక్క సూర్యుని ఉదయింపచేసి వర్షం కురిపిస్తూ ఉన్నాడని చెప్పి నేను వాక్యం సెలవిస్తూ ఉందండి. మరి దేవుడే ఆ విధంగా చేస్తూ ఉంటే మరి నీకేమైంది? ఏమండి, నీ శత్రువును సైతం ప్రేమించి మరి వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంటే, నువ్వు వేరే వాళ్ళ తప్పులు క్షమించకుండా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు? దైవంచి ఈరోజు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యానుసారం ముందుకు సాగుతున్నామా లేదా? ఒకవేళ అటువంటి హృదయం నీలో ఉంటే కనుక నీ ప్రార్థన ఎన్నటికీ అంగీకరించబడదు. నేను నువ్వు సరి చేసుకొని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అలాగే స్వార్థపూరిత ప్రార్థన ఎన్నటికీ అంగీకరించబడదు. స్వార్థపూరితం అని చెప్పానంటే ఇతరుల యొక్క చెడుతనం కోరుకుంటారండి వీళ్ళు ప్రార్థనలు. ఇది ఒక టైప్, ఇది ఒక వెరైటీ. వాళ్ళు నాశనం కావాలి. ప్రభువా, వాడు నన్ను ఆ విధంగా చేశాడు, వాడు చేతులు పడిపోను, వాడు కాళ్ళు పడిపోను, ఏమండి, వారి కుటుంబం నాశనం కావాలి. ఆ విధంగా చేసేటువంటి ప్రార్థన ఎన్నటికీ అంగీకరించబడదండి. అది చాలా పొరపాటు. ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు అటువంటి వారి ప్రార్థన ఎన్నటికీ కూడా అంగీకరించడు. చివరిగా అవిశ్వాసుల యొక్క ప్రార్థన అంగీకరించబడదు. క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మొట్టమొదటి లక్ష్యం ఏంటని చెప్పారంటే విశ్వాసమేనండి. క్రైస్తవునికి కావాల్సిన మొట్టమొదటిగా విశ్వాసము. ఒక గుండెకాయ లాంటిది విశ్వాసం క్రైస్తవునికి. నువ్వు విశ్వాసమే లేకుండా అసలు దేవుని సన్నిధికి రావటమే వ్యర్థం, అసలుకి వేస్ట్. దేవుడు ఉన్నాడని, దేవుడు మేలు చేస్తాడని చెప్పని నువ్వు దేవుడిని నమ్మి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏమోనండి, ఏమో చేస్తున్నాం కానీ ప్రార్థన ఏం లాభం లేదు, ఏమో చూడాలి మరి ఏమైద్దో ఏమో అని చెప్పని నువ్వు అనుకుంటే అట్నే ఉంటుంది. ఏమండి, సందేహింపక విశ్వాసముతో అడగవలని చెప్పి యాకోబు పత్రిక 1:6లో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో
యాకోబు పత్రిక 1:6. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. ఏ మాత్రం కూడా, అంటే 1% కూడా సందేహం ఉండకూడదు అనమాట. ఇంకా అగో అటువంటి విశ్వాసంతో అడగాలి. అలాగే మార్కు సువార్త 11:24లో కూడా మరొక మాట, ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నామని చెప్పని మనం దేవునికి ప్రార్థన చేస్తే వాటిని పొంది ఉన్నామని చెప్పేసి నమ్మాలండి. ఆ విధంగా నమ్మి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. దేవుని చిత్తానుసారంగా మన ప్రార్థన ఉంటే అంగీకరించబడుతుంది. దేవుని చిత్తానుసారంగా నీ ప్రార్థన లేకపోతే అది అంగీకరించబడదండి. దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు, ఎవరి ప్రార్థన ఆలకించడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. మనలో ఈ యొక్క అంశాలు ఏమన్నా ఉన్నాయో పరిశీలన చేసుకుందామండి. ఎన్ని చెప్పుకున్నామండి? మొత్తం 6 అంశాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటి అంశము, హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే వారి ప్రార్థన అంగీకరించబడదు. రెండవ అంశం అండి, వేషధారుల యొక్క ప్రార్థన అంగీకరించబడదు. లోపల పాపము కుట్ర కుళ్ళబెట్టుకుని పైకి మాత్రం భక్తి పరులకు నటించి దేవునికి ప్రార్థన చేస్తే అటువంటి వారి ప్రార్థన అంగీకరించబడదు. మూడవ అంశము, ఇతరుల అపరాధములను క్షమించుటకు నిరాకరించి ఇతరుల అపరాధాలను క్షమించకపోతే నీ ప్రార్థన అంగీకరించబడదండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ తోటి సహోదరునితో నీకు ఏదైనా వ్యాజ్యం ఉంటే వాక్యం చదివిస్తూ ఉంది, వెంటనే నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అంగీకరించు అని చెప్పి ఉంటుందండి. నువ్వు ఫస్ట్ వెళ్ళి వారితో సమాధానపడు, పడినాక రామాల నాగరికి. నీకు సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఏం లాభం? చాలా ప్రాముఖ్యమైన లక్షణం అండి మన క్రైస్తవ జీవితంలో. ఇంకా స్వార్థపూరిత ప్రార్థన. ఇతరుల యొక్క చెడుని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. మన చుట్టుపక్కల వారు, మన ఇంటి పక్కల వారు మనకి అన్యాయం చేసి ఉండొచ్చు గాక, మోసం చేసి ఉండొచ్చు గాక, కానీ వారి చెడు మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదండి. ఈరోజు నేను వాక్యం పెట్టాను, బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చాను, అది 2 మార్లు నాకు వినపడని చెప్పి వాక్యం పెట్టి ఈరోజు దేవుడికి అప్పచెప్దామంతే. దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుకోవడం నా పని అంటాడు దేవుడు. కాబట్టి వారు చెడిపోవాలని చెప్పిన, వారు అన్యాయం కావాలని చెప్పిన ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే దేవుడే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన దయను కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకున్నాం. తర్వాత చివరిగా విశ్వాసము. అవిశ్వాసము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. సందేహింపక విశ్వాసంతో మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడు, అంగీకరించడు. మరి ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడట? నీతిమంతుల ప్రార్థన అంగీకరించబడునని చెప్పిన వాక్యంలో యథార్థవంతుల ప్రార్థన నెంబర్ 1. నీతిమంతుల ప్రార్థన వింటాడు, యథార్థవంతుల ప్రార్థన వింటాడు, దిక్కులేని వారి ప్రార్థన వింటాడు, దరిద్రుల ప్రార్థన వింటాడు, ఆయనకి మాత్రమే కనపడినట్లుగా చేసే ప్రార్థన ఆయన వింటాడండి. ఏమండి, నువ్వు లోపల కుళ్ళు కుట్ర కుతంత్రం పెట్టుకుని గోనె పట్ట వేసుకుని బూడు జల్లుకుని ఉపవాసం చేస్తే అది నిజమైన ఉపవాసమా? నువ్వు ఉపవాసం చేసినప్పుడు అందరికీ కనపడవాలని కాక నీ తల అంటుకుని రహస్యమందు నీ తండ్రి చూసినట్లుగా ఆయనకే కనపడినట్లుగా నువ్వు ప్రార్థన చేయమని చెప్పి నువ్వు వాక్యం చదివిస్తా ఉంది. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఆయనకే వినపడాలి, ఆయనకే కనపడాలి. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే
అటువంటి ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆయన ఆజ్ఞలను చెప్పాం కదా, ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారి ప్రార్థన. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉందండి? మనందరం కూడా దేవుని పట్ల విశ్వాసంగా జీవిస్తూ ఉన్నాం, ప్రార్థనా పరులము, భక్తులము. మనందరం కూడా దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ ఉన్నాం. ఈరోజు మనలో బహుశా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, అంగీకరించట్లేదు అని చెప్పి ఒకళ్ళు నువ్వు అనుకున్నట్లయితే, ఇదిగో ఇప్పుడు చెప్పిన అంశాలు ఏమన్నా నీలో ఉన్నాయేమో. బహుశా ఇన్ని రోజుల పాటు వాటిని గ్రహించలేదేమో నువ్వు. ఒకవేళ అటువంటి అంశాలు నీలో ఉంటే కనుక ఈరోజే వాటిని సరి చేసుకో. దేవుని యొక్క పాద సన్నిధిలో క్షమించమని చెప్పి వేడుకో. కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను క్షమించి నిన్ను పవిత్రపరచుటకైనా చాలని దేవుడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరం ప్రార్థన చేసుకుని తలలో ఉంచినట్లయితే